హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న మొబైల్ డేటాను హాట్స్పాట్ ద్వారా కంప్యూటర్కి ఎలా నెట్ కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మనకి ఒక వైఫై అడాప్టర్ అవసరం అవుతుంది. దీన్ని అడాప్టర్ లేదా రిసీవర్ కూడా అనొచ్చు. నేనైతే ఎక్సాబైట్ వైఫై యూఎస్బి అడాప్టర్ను తీసుకున్నాను. ఇదైతే నాకు ఆన్లైన్లో 200 రూపీస్కి వచ్చింది. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, కావాలంటే చెక్ చేసుకోండి. ముందుగా ఈ వైఫై యూఎస్బి అడాప్టర్ యొక్క డ్రైవర్స్ ను కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత ఈ వైఫై యూఎస్బి అడాప్టర్ ను CPU కి కనెక్ట్ చేయండి. ఈ విధంగా కనెక్ట్ చేశాక ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోండి. దీనిలో మొబైల్ డేటాను ఆన్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇందులో కనెక్షన్ అండ్ షేరింగ్ ను ట్యాప్ చేయండి. ఇక్కడ పర్సనల్ హాట్స్పాట్ ను ట్యాప్ చేయండి. ఇక్కడ పర్సనల్ హాట్స్పాట్ ను ట్యాప్ చేసి ఆన్ చేయండి. ఇప్పుడు పర్సనల్ హాట్స్పాట్ సెట్టింగ్ ను ట్యాప్ చేయండి. ఇందులో నేమ్ ను చేంజ్ చేయనవసరం లేదు, అలానే వదిలేయండి. పాస్వర్డ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఓల్డ్ పాస్వర్డ్ ని రిమూవ్ చేసి మనకి గుర్తుండే విధంగా ఒక న్యూ పాస్వర్డ్ ఇవ్వండి. టాప్ లో రైట్ సైడ్ ఉన్న టిక్ మార్క్ ని ట్యాప్ చేసి సెట్టింగ్స్ ను సేవ్ చేయండి. ఇక్కడితో సెట్టింగ్స్ కంప్లీట్ అవ్వాయి. ఇప్పుడు కంప్యూటర్ లో టాస్క్ బార్ లో ఉన్న ఇంటర్నెట్ బటన్ ను క్లిక్ చేయండి. ఇక్కడ నాది రియల్మీ నార్జో 10 ఫోన్ కాబట్టి రియల్మీ నార్జో 10 అని చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. కనెక్ట్ బటన్ పై క్లిక్ చేయండి. పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మనం హాట్స్పాట్ సెట్టింగ్ లో ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో అదే పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. కనెక్టెడ్ అని చూపిస్తుంది, అంటే సిస్టమ్ కి కనెక్ట్ అయిందని అర్థం. ఇప్పుడు మీ కంప్యూటర్ లో ఉన్న నెట్ బ్రౌజర్ ను ఓపెన్ చేసుకొని చెక్ చేయండి. ఈ విధంగా మొబైల్ డేటాను హాట్స్పాట్ ద్వారా కంప్యూటర్ కు నెట్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.